బాబు దినేష్ ఇంటి దగ్గర చదువుకున్నావు పూజలు బాగా రాయాలి దేవుడు అంటే ఎట్లా వస్తావు అయ్యా? బాగా చదువుకోవాలమ్మా ఇంటి దగ్గర. సరే బాగా వచ్చారా? ఆల్ ది బెస్ట్. ఇది కూర్చో. కాపీలో మాకు అది ఇది చూసి సెకండ్ అర్రే మా నాన్నకి ఎవరున్నారు? అరే దినేష్ కూర్చోరా బాబు. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే కుక్క బిస్కెట్ లేసిందే. అరే బాబు తెలుసులే పోయా. పాట పడమాకన్నా ఎగ్జామ్ రాస్తే మీ తెలివితేటలు తెలవనట్లే ఉంటది బాబు. దేవుడా కష్టపడి ఒక స్లిప్ పెట్టుకోవచ్చా? దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్న వచ్చి పాస్ అయితే బాగుంటుంది. నా ముందే స్లిప్ పెడితే ఎట్లా, నా ముందు చదువుతూ ఎట్లేదు. అనుష ఇదిగా మా ఎగ్జామ్ బాగా అన్ని క్వశ్చన్ ఆన్సర్ అయిన క్వశ్చన్ లేపాక ఆన్సర్ అయిన క్వశ్చన్స్ కి ట్రంప్ కడుతుంటే తుర్రమనే జాబులు మీవి. మనుషులు ఉన్నంత కాలం మెషిన్స్ ఉంటాయి. మెషిన్స్ ఆర్ ఫర్ ఎవర్. రాయల్ మెక్కమ్మా. నెక్స్ట్ మెకానిక్ నువ్వురా ఎందుకురా? అదిగో అక్కడ ఉన్నాడా రాజేష్ గారు ఇందాక. అదిగో దాని మీద ఇప్పుడు వచ్చి వినాయకుడి గుడి మీద ముందు పైసలు పెట్టాడు. వాడు ఇవ్వకి ఇచ్చాడు మే బండి పొద్దున. దాని టైర్ గాలిపోయింది. వాడు గాలి కొట్టించుకురామంటున్నాడు మే. గాలి కొట్టాలంటే మెకానిక్ అవ్వాలంట. అందుకే మెకానికల్ ఇంజనీర్ అవుదాం. మోసుకొని రాసుకోరా. అందుకే వచ్చింది. గంగయ్య బొద్దున్నాడు. పుచ్చమ్మో చెంగాబి చంప లచ్చమ్మో ఓ బుంగ మూతి గడ్డం కాంతమ్మో. అమాయకురాలే ఇప్పుడు అమాయకురాలే. ఎగ్జామ్ బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్. హరిత వామ్మో శుద్ధపల్లి హరిత. దీన్ని కదిలించడం కంటే ప్లగ్ లో వేలట్టడం లాస్ట్. ఈ ఆణి ముత్యానికి తోడు ఇంకో మగ ఆణి ముత్యమే లేదా అసలు ఈ సమాజంలో? ఎక్కడైనా రత్నాలు ఉంటే ఎతికి పంపించండి. శుద్ధపల్లి సత్తి సత్యమా సత్యమా వచ్చావా? నువ్వు నిన్న మధ్యపాడెళ్ళి గెట్ టుగెదర్ లోని బిర్యానీ కలిపొచ్చావు. కనీసం నేను ఇక్కడైనా పులిహార కలిపొద్దంటరా. చూసుకున్నావురా? క్వశ్చన్ ఉండవు. ఫస్ట్ క్వశ్చన్ ఓటుని తెలుగులో రాయండి. మనకు ఆటో తెలుసు కానీ ఓటు తెలియదే. అయ్యో రామా. సత్యమా ఎక్కడున్నావురా? సత్యమా సత్యమా ఓటు అంటే ఏంటిరా? ఊరే ఫస్ట్ క్వశ్చనే రాయకపోతే ఇన్విజిలేటర్ కొడతాడ్రా. చెప్పురా రే సత్యమా. అమ్మో తల్ల నాకు తెరవద్దులే. అమ్మ మీ నాన్న గుర్తొస్తున్నాడు. హరిత నీకేమన్నా వచ్చా? నేనేం చేశానండి? అమ్మాయి ఈ నటన తట్టుకోలేకపోతున్నావురా నాయనా. నువ్వు బాలయ్య మా నోట్లో నుంచి చూడొచ్చిందని మనం అర్థమైపోయావు. సర్దిబా నువ్వు రాసిన పేపర్ నాకు ఇచ్చి నువ్వు కొత్త పేపర్ రాయిరా. పిల్లలందరూ బ్రహ్మాండమైన పాటలు సీరియల్స్. పాటలు సీరియల్స్ రాసేది ఏందమ్మా? చదువుకొని రండి అంటే అంతా నేను రాసేసినలే సార్. పాటలు సీరియల్స్ రాస్తే మార్కులు వేస్తున్నారు ఈ మధ్య. చదువుతున్నారా నేను రాసింది? సార్ అంతే సార్. సార్ నేను అబ్బాయిని సార్. కాపీలు పెట్టినట్టున్నావే నువ్వు. ఎతికి చూసుకోండి అవసరం అయితే. నాకేదో డౌట్ గానే ఉంది. లేదు సార్ నిజంగా మీ అంతా ఏదో లాగా నేను సార్ కాపీ పెట్టి రాస్తున్నట్టు.
ఈ అబ్బాయి బ్రహ్మాండంగా రాస్తాడు సార్. బాగా ఫస్ట్ క్లాస్ లో కూడా చాలా ఫస్ట్ విన్నర్ సార్ 2020కి. అదే కనపడుతుంది సార్, ఒకవైపు మహేష్ బాబు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కనపడుతుంది సార్ బాగానే. అది నీలా అనిపిస్తున్నాడు ఆనందన్న. అమ్మా పాప ఏ రాస్తున్నా? ఏంటిదమ్మా అది? ఏంటిది పాటలు రాత్రా? భగవద్గీత మొత్తం తెలుగులో రాస్తుంది సార్. ఏమై నిజంగా చరిత్రకి ఎక్కుద్ది. లిపిని తెలుగులోకి మారుస్తావా తల్లి? సరిపోయావమ్మా నువ్వు. ఏమ్మా పాప నువ్వే రాస్తున్నా? ఇంకా చేస్తున్నా. వెరీ గుడ్. నువ్వమ్మా తల్లి? మొన్న మా ఊర్లో సంక్రాంతి ప్రోగ్రాం జరిగింది సార్, అది రాస్తున్నా. చాలా జరుగుతుందా? ఏ ఊరేంది మీరు? ఏటాత తాతాయిపోయి అమ్మో అదేడా? ఏడది అల్లక్కడంటే ఏడైంది? వీళ్ళందరూ బాగానే రాస్తున్నారు ఎగ్జామ్. అమ్మా సత్యబాబు, సత్యపండు అంటే కదా మీ పేరు? సత్యబాబు అందరూ అసలు క్లాసులకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సత్యపండు కలవరేస్తున్నారే సార్. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మొత్తం రాస్తున్నారు సార్. క్వశ్చన్లే మొత్తం ఆన్సర్. లేదు ఒకసారి లేమ్మా చెక్ చేద్దాం నిన్ను. సత్యబా నా పేరు మాత్రం చెప్పమాకురా, నీకు పుణ్యం ఉండిద్దిరా. సత్యబా నా పేరు చెప్పమాకురా. లేదు ఒరే, ఒకసారి లేమ్మా ప్లీజ్ రా, చెక్ నీకు చేద్దాం. దండం నిన్ను అయితే పెడతాను, డౌట్గా నా పేరు ఉంది. చెప్పమాకురా. పేపర్ తీసుకురండి. పేపర్ ఇస్తే స్లిప్ ఇవే. స్లిప్ ఎవరికి ఇస్తా? ఈ స్లిప్ లో ఉన్నదంతా రాత్రం అర్థం అవుతుంది. ఎవరు మరి? మీ నాన్నగారు తెచ్చిచ్చిపోయారా ఏంది? ఎప్పుడో పడుకున్నారండి. మరి ఎవరు తెచ్చిచ్చారు ఏంది స్లిప్పులు నీకు తెలియకుండా? మా ఊర్లో పరమ గాలేదో ఎగ్జామ్ అయిపోయి వెళ్ళొచ్చమ్మా. ఇంకా నేను ఫస్ట్ నీకు ఇంకా 2 సంవత్సరాలు సార్. సార్ సార్ ఏమని 2 సంవత్సరాలు టీం వార్ చేయాలని కోరుతున్నాను సార్. సార్ 4 సంవత్సరాలు చేస్తే బెటర్ సార్. ఇక్కడ ఉన్నారు మొత్తాన్ని టెస్ట్ మ్యాచ్ చేస్తే వాళ్ళని చక్కగా చదువుకుంటారేమో. చదువుకోండి అని చెప్పేసి చిన్న స్క్వాడ్ ఇంత స్మార్ట్ గా ఉంటే పెద్ద స్క్వాడ్ ఇంకెంత స్మార్ట్ గా ఉంటాడు. లేదు సార్ వీళ్ళు అలానే టీం వార్ చేయాలి. మా సార్ గారిని పిలుస్తున్నాను. సార్ మొత్తం క్వాలిటీ చేసేసేయండి. మా సార్ గారిని పిలుస్తున్నా. మా సార్ గారు వచ్చి డెసిషన్ తీసుకుంటారు సార్. ఓకే థ్యాంక్ యూ. అరే బామ్మర్ది నాకంటే పోస్టుకున్నాడు అని చూడరా స్క్వాడ్. రే నిన్ను మించిపోయాడు రా, నీకు పోటీగా వస్తున్నాడు రా. అదేంట్రా? ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నావా? సార్ వసక్కువ పోసింది సార్ మా అమ్మ. లేదు సార్ వాడు ఎప్పుడు మాట్లాడు ఎగ్జామ్ హాల్లో మాత్రం మొత్తం మాట్లాడుతుంటారు. మాస్టర్ ఇందాక వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా? సార్ వాడు మాటలు మిగిలినాడు సార్. ఆ మాటలు మిగిలిన మొత్తం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాడు వాడికే వాడే. ఇక్కడ చీఫ్ ఎవరండి? సపోర్టర్ గారు డిపార్ట్మెంట్ చీఫ్ సార్. ఎక్కడ కూర్చున్నారు? రూల్ కూర్చోబెట్టారా? సార్ కాదండి, ఇప్పుడు తిరిగి పాపం కాళ్ళు చెప్పండి. వస్తున్నారు డిపార్ట్మెంట్ చీఫ్. రమ్మని చెప్పండి. ప్రిన్సిపాల్ కూడా రావాలి. ప్రిన్సిపాల్ ఉన్నాను వెనక బాబాయ్. ప్రిన్సిపాల్ కూడా రావాలి. ప్రిన్సిపాల్ రావాలి. ప్రిన్సిపల్ ఏం చేస్తారు? కాలేజ్ ఇట్లా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటారు? ప్రిన్సిపాల్ సమాధానం చెప్పాలి. ఎవరు మీరు? చీఫా? ప్రిన్సిపాల్ సమాధానం చెప్పాలి గారా? ప్రిన్సిపాల్ గారు ఏం పేరు మీ పేరు? నా పేరు రాఘవరావు అండి. చూసుకోవాల్సిన పని లేదా? నీకు ఎట్లా ఇవ్వని చెప్పి నువ్వు ఎట్లా రాస్తున్నావరా? సార్ ఎంసెట్ ఎగ్జామ్ కి మీరు మా కాలేజ్ కాదు కదా సార్, మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మాదే ఆన్సర్, రెస్పాన్సిబిలిటీ మొత్తం మాదే సార్. మీరు మిమ్మల్ని ఎట్లా రాయమన్నాను? స్లిప్ పెట్టి రాయడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను కదా. కాలేజ్ ఇలాగే చెప్పారు సార్. ఏం మాస్టారు ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? వేరే వేరే బ్రాంచెస్ వస్తారు కదా. ఆ? అంటే పెట్టింది తిని రూమ్ లో కూర్చొని వెళ్ళిపోతున్నారా ఏంటి? ఏమండి ప్రిన్సిపాల్ గారు? నేను నేర్పానండి వాళ్ళకి చిట్టీలు ఎట్ట పెట్టరా. మరి ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇందాక వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. చిట్టీలు పెట్టి రాయడం నేర్పానండి. సరిగ్గా నేర్చుకోలేదు. అది కూడా నేర్చుకోలేదు. తప్పకుండా మాస్టారు. సార్ వచ్చిన వాళ్ళు మొత్తం సార్ వినండి. మా కాలేజీ బ్రహ్మాండం. మా కాలేజీలో చదివే పిల్లలు బ్రహ్మాండం పాస్ అవుతారు. అయితే స్లిప్పులు రాస్తేనే పాస్ అవుతారు. ఓన్ గా రాసే టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు. చూడండి మాస్టారు, చూసుకోండి మాస్టారు, జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త రాసుకున్న మా స్లిప్పులు పెట్టి జాగ్రత్త పెట్టుకోవడం తెలీదా?
ఇప్పుడు మొత్తం దాచి పెట్టుకోండి. ఆయన ఎన్ని క్లాస్ రాసుకోవచ్చు? 4 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నా సార్. నేను కుర్చీల మండలంలో ఒకసారి దీపాలు చేశాను, నాకు గుర్తుంది. అప్పుడు 10 సంవత్సరాలు చేశారు సార్. వాడు అందుకే ఈ పేపర్ కదా? సంవత్సరం చదువుతున్నాడు. ఏది మహేష్ గారు? పేపరేనా? ఆ? పేపరేనా? ఈ సంవత్సరం ఇప్పుడు గుర్తొచ్చాడు పూర్తిగా. పేపర్. ఒక్క నిమిషం వీటితో ఒక్క నిమిషం పైకి అయ్యా. అదే సార్ మీరు పోయిన సంవత్సరం దీపాలు చేశారు దినేష్ వర్మ. అది వాడు పేపరే. Yes. నాకు తెలుసు. నీతో పాటు ఇంకొక డీపార్ చేశానే అవును, వాడు ఏడుతున్నాడా ఇప్పుడు అట్టే ఉన్నాడా? సార్ మీ దీపాలు చేసిన పుణ్యంగా వాడు ఈ రోజు బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి బాగా 2 రోజులు సంపాదిస్తున్నాడు. ఏ సేవకుర్తులో మార్చిట్టు సరే సరే కూర్చోమ్మా, కూర్చోయా. జాగ్రత్త చూసుకోండి మాస్టర్. చీఫ్ గారు జాగ్రత్త చూడండి. గంగయ్య ఇట్లా స్కాల్ రాంగ్ సెంటర్ లో రాస్తున్నారు సార్. అక్కడ స్కాల్ రాదు సార్. గంగయ్య అక్కడ రాస్తారు. వాడట వాళ్ళ లైఫ్ అంతా అటు పోవాల్సిందే సార్. నేను మధ్యపాడు కాలేజీలో కూడా చూశాను వాడిని. వాళ్ళ నాన్న ఒక పక్క ఉన్నాడు, వాళ్ళ మామ ఒక పక్క ఉన్నాడు, లోపల మేనేజ్ చేస్తున్నారు ఎగ్జామ్. అందుకే వాడు విజయవాడ చదువుతున్నాడు ఇప్పుడు. వాళ్ళ మేనేజ్ చేయడం వల్ల వాడిని విజయవాడ పెట్టారు. రేపు వాడి పరిస్థితి ఏంటి అక్కడ విజయవాడలో? శ్రీచైతన్యంలో ఫస్ట్ ర్యాంకర్ సార్ గంగయ్య, కాబోయే ర్యాంకర్. అక్కడ కూడా పరీక్ష జరుగుతుంది సార్. ఓకే మా జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా బిఎస్ సార్ ఒక్క బిడ్డ సమాధానం నాకు వస్తే కదా మనం ఏం చెప్పడానికి. నేను నాడే మర్చిపోయాను. నేను చదువుకొని రాలేదమ్మా. నాకు చెప్పాలని తెచ్చిస్తాను. అమ్మాయి సార్ మేము తెచ్చింది ఒక స్లిప్, దాన్ని అమ్మాయికి ఇస్తే మేము ఏమో రాస్తాం సార్. అమ్మ అందరూ కలిసికట్టుగా రాసుకోవాలమ్మా. దగ్గర కూర్చొని మన స్లిప్ రాసుకుంటారు పాస్ చేస్తున్నాం. అప్పు కలిసి కట్టుకుంటే మనకి ఇంత దగ్గర కాదమ్మా. స్క్వాడ్ పోయినా రాసుకున్నాను. స్క్వాడ్ పక్కన ఉన్నాడు, పోయినా చెప్తాను. అసలే అమ్మాయికి రాలి ఒక్క స్లిప్ కూడా ఇవ్వట్లేదు. స్లిప్పులు తెచ్చుకుంటే ఎక్కడ చిలికిని తెచ్చుకుంటారు, బాండాలు పెట్టి పేపర్లు రత్తి కోట్లో తిట్టి పేపర్ తెచ్చుకుంటే ఎట్లమ్మా? చెవుముకొట్లో బాండాలు తిని ఇటే వచ్చేస్తారు, అందుకని అవే తెచ్చుకున్నాం. అవే దాని ఏమంటాయి రాయండి బాండాలు తిన్నాను. సత్తిబా నన్ను అన్యాయం చేసి పడేశారు. నిన్ను నమ్ము వచ్చినందుకు సత్తిబా ఎక్కడ నాకు అనిపించట్లేదు. పంపించలేదు, ఉంచాం కీర్తిపడి పంపిలా. ఇంకా అరే బామ్మద్ది ఎట్లయితేనే నన్ను బుక్ చేశారు కదరా బామ్మద్ది దొంగ చచ్చినాడు. ఆ మాట నువ్వు నన్నే అనాలి. కానీ మరి అంతే కదా, నువ్వే కదా నా స్లిప్ పెట్టినలాగా నేర్పించావు. వచ్చి స్లిప్ రా బామ్మర్ది అని అడిగింది నువ్వురా. బామ్మర్ది అంటే ఇంకా మీ చెల్లిడిచ్చి పెళ్లి చేస్తున్నావు అనుకొని నేను ఇచ్చా. ఏం సంక్రాంతి సంక్రాంతి వేసిన ముగ్గు లాగుంది. ఆ ముగ్గులు వేసుకొని బ్రతుకుతా ఉండు, బ్రహ్మాండంగా పైకి వస్తావు. అక్కడ వచ్చిన ప్రజలన్నీ చేసుకొని ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటా ఉండు. లేకపోతే మళ్ళీ స్క్వాడ్ వస్తే ఇంకా కష్టమే అవుతుంది. సరే స్క్వాడ్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఈసారి గమ్ముగా బాబు స్లిప్పులు త్వరగా రాసుకొని స్క్వాడ్ వస్తుంది. అసలు స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన. సార్ టిఫిన్ సరే ఏం చేసాం బాబు? కన్నీ కొట్టు చెక్కలు కూడా చేసి పెట్టారు. తర్వాత చూసుకున్నాం సార్. ఇదో మామూలు రాసుకుంటారు మొత్తం. మీరు వచ్చి టిఫిన్ చేస్తే పిల్లలు ఉంటారు. వద్దు సార్, మళ్ళీ దానిపోతే చల్లబడితే మీరు తినలేరు, కష్టం. సార్ అలాగే ఆయన టీ ఇచ్చి నిద్రపోచ్చాను సార్. రాస్తున్నాను సార్. మౌనిక చూపించు ఉమే. మౌనిక బాబాయ్ చూపి, వచ్చింది చూపి అమ్మా. బాబాయ్ చూపి పాప. అమ్మా నాకే రాక ఏదో రాసి ఏదో ఇస్తే వాళ్ళు ఏదో వేస్తారు. దానికి నన్ను అడుగుతున్నావు. తప్పేలేదు. వచ్చేవాదంట మా కాలేజ్ లో ఎవరు చెప్పారు మాకు. ఊరు పాపాయ్ మీ అన్నే చెప్పాడైతే. ఇచ్చేసా అమ్మమ్మకి ఇచ్చా. సత్యబాయ్ ఎంతసేపు రాస్తారు పరీక్ష? నువ్వు వెళ్ళే పైకి ఇప్పుడు వెళ్తావా? వెళ్ళిపో, పైకి ఎక్కు. 3 గంటలకు రాస్తా ఉంటాను. ఎప్పుడు గడియారం చూస్తా ఉన్నాయి. 3 గంటలకు మొదలు పెట్టింది కావాలా? 9ంటికి చెప్తా ఉన్న ఎగ్జామ్ 2ంటికి పెడుతున్నారు. అదే తెలివి అంటే. సార్
5 ప్రశ్న కాబట్టి 5 గంటలకు వెయిట్ చేసి మొక్కలు వీళ్ళు. లాస్ట్ 2 minutes ఎగ్జామ్ క్లోజ్. లాస్ట్ 2 minutes. లాస్ట్ 2 minutes అంట. అమ్మా, పాపాయ్ అరే బాబు, అందరూ వెరీ గుడ్, థ్యాంక్ యూ. మతయోగ ప్రథమ స్పర్ధ సినిమా చీఫ్ గారు తొందరగా పేపర్ తీసుకొని మిగతా మనం రాసుకుందాం. మేము రాస్తాంలేమో, మిగతా ఇచ్చేయండి మీరు. అదే బాబు, నువ్వు వేసిన ముగ్గులు రంగులేయటం చాలు, ఇంక ఇచ్చేసేయండి. లాస్ట్ 1 minute ఇచ్చేసేయాలి. వెరీ గుడ్. ఈ బిడ్డ ప్రశ్న ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్న అడిగి రాసుకోమ్మా. నువ్వు ఫస్ట్ నుంచి అందుకే మా గుడ్ బాయ్. ఎవరబ్బాయో ఎవరబ్బాయి మాట్లాడుతున్నా బాబు, ఇచ్చేసేయా. నువ్వు కూడా అబ్బాయి కదా. డౌట్ వచ్చింది. దగ్గర ఒక స్టెప్ వేద్దాం.